సరస్వతి పుష్కర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల్లో భాగంగా 4వ రోజు భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిన భక్తులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి మాతను, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వారాంతపు సెలవులు రావడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అధికారులు రద్దీని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అధికారులు వీఐపీల దర్శనాలకు ప్రాధాన్యం ఇచ్చి సామాన్యులను విస్మరించడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా తెలుస్తోంది. 12 ఏళ్లకు ఒకసారి సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి పుష్కర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల్లో భాగంగా 4వ రోజు భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిన భక్తులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి మాతను, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వారాంతపు సెలవులు కావడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అధికారులు రద్దీని నియంత్రించలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.